ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్ డెప్త్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు మీకున్న కన్ఫ్యూజన్స్, డౌట్స్ అన్ని క్లియర్ అవడానికి ఇది ఒక కంప్లీట్ గైడ్ లా ఉంటుంది. చాలా మందికి డౌట్స్ ఉండే కామన్ టాపిక్స్. ఒక ఇండివిజువల్ ఫండ్ లేదా ఏఎంసి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ క్లోజ్ అయిపోతే నా మనీ ఏమవుతుంది, ఇండెక్స్ ఫండ్స్ ఇంకా ఈటీఎఫ్ ఏది బెటర్, డివిడెండ్ ఆప్షన్ ఇంకా గ్రోత్ ఆప్షన్ ఏది తీసుకోవాలి, ఎస్ఐపి లంసమ్ ఎప్పుడు ఎస్ఐపి బెటర్ ఎప్పుడు లంసమ్ బెటర్, ఇవన్నీ ర్యాండమ్ డౌట్స్ కాదు, ప్రాక్టికల్లీ ఎవ్రీ ఇన్వెస్టర్స్ కి రియల్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ వీడియోని జస్ట్ వీడియో అనుకుని చూడొద్దు, ఇది ఒక ఫుల్ ఫ్రీ కోర్స్ అని ట్రీట్ చేయండి. ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత మాక్సిమం డౌట్స్ క్లియర్ అవ్వడమే కాదు, మీకు ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కామెంట్ లో టైప్ చేయండి. నేను పర్సనల్లీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఒక వన్ స్టాప్ మ్యూచువల్ ఫండ్ గైడ్ లాగా డిజైన్ చేశాం. లెట్స్ బిగిన్. ఎగ్జాక్ట్లీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమాజిన్ మీరు హైదరాబాద్ నుండి వైజాగ్ ట్రావెల్ చేయాలి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. చార్టర్ ప్లేన్ తీసుకోవడం, మీకోసమే ఒక ప్లేన్ కొనడం, లేదా ఎయిర్ లైన్ లో టికెట్ బుక్ చేయడం. ఫస్ట్ 2 ఆప్షన్స్ కోట్లకు పైగా ఖర్చు అవుతాయి. బట్ ద థర్డ్ ఆప్షన్ మోస్ట్ లాజికల్ అండ్ అఫోర్డబుల్. 4,000 రూపాయల నుండి 6,000లో మీరు మీ డెస్టినేషన్ కి చేరిపోతారు. సేమ్ కాన్సెప్ట్ అప్లైస్ టు మ్యూచువల్ ఫండ్స్. ఒక పెద్ద ఇన్వెస్టర్ ఉన్నాడంటే అతను ఫండ్ మేనేజర్ ని ప్రైవేట్ గా హైర్ చేసుకోవచ్చు. ఇది ఫ్యామిలీ ఆఫీస్ కాన్సెప్ట్ అంటారు. బట్ మన లాంటి వాళ్ళు 3,000, 10,000 లేదా 20,000 లాంటి చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తాం. అలా చాలా మంది కలిసి ఇన్వెస్ట్ చేస్తే ఒక ఫండ్ ఫామ్ అవుతుంది. అందుకే పేరు మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఈ ఫండ్ మేనేజ్ చేసే కంపెనీ పేరే ఏఎంసి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఏఎంసి అపాయింట్ చేస్తుంది ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ ని. వారు డిసైడ్ చేస్తారు ఈ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్స్ లో పెట్టాలి, ఏ బాండ్స్ లో పెట్టాలి. ఎందుకంటే ఈ స్కీమ్ లో 1,00,000 మంది పైగా ఇన్వెస్ట్ చేస్తారు. అందుకే పూల్డ్ ఫండ్ సైజ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉండొచ్చు. ఈ ఏఎంసి ఫండ్స్ ని మేనేజ్ చేసే రివార్డ్ గా ఒక స్మాల్ ఫీ తీసుకుంటుంది. అదే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. మీరు 5,000 రూపాయలు ఎస్ఐపి చేస్తే అప్రాక్సిమేట్లీ 5 రూపాయలు గోస్ టు ఏఎంసి యాజ్ ఫీ. అంటే 100 రూపాయలు ఇయర్లీ ఫీజు ద్వారా మీరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని హైర్ చేసినట్టే. ఈ సేమ్ ఎక్స్పర్ట్ ను ఇండివిజువల్ గా హైర్ చేయాలంటే 40 to 50 lakhs శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఆ సేమ్ ఎక్స్పర్టైజ్ 100 రూపీస్ పర్ ఇయర్ లో దొరుకుతుంది. చిన్న ఖర్చుతో ఇండస్ట్రీ లెవెల్ ఎక్స్పర్టైజ్ ని పొందడం అంటే ఇదే. అందుకే మ్యూచువల్ ఫండ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఇంకా లాక్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ట్రస్ట్ చేస్తారు కూడా. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలెందుకు? దీనికి 2 సింపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఈక్విటీ. ఈక్విటీ అనేది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ప్రూవెన్ బెస్ట్ అసెట్ క్లాస్. డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ డేటా వల్ల ఇది రిపీటెడ్లీ ప్రూవ్ అయింది. గోల్డ్ ఇంకా రియల్ ఎస్టేట్ రిటర్న్స్ డీసెంట్ గా ఉంటాయి. కానీ ఈక్విటీ యావరేజ్ రిటర్న్స్ హైగా ఉంటాయి ఓవర్ లాంగ్ టర్మ్. సెకండ్, ది లిక్విడిటీ. స్టాక్స్ మీరు ఎప్పుడైనా బై ఆర్ సెల్ చేయొచ్చు. కానీ రియల్ ఎస్టేట్ అంటే ప్రాసెస్ లెంతీ, టైం కన్స్యూమింగ్. గోల్డ్ ఓకే కానీ బట్ స్టోరేజ్ అండ్ సేఫ్టీ హెడేక్. బట్ ఈక్విటీలో మేజర్ ఇష్యూ ఏంటంటే అప్ సైడ్ చాలా ఉంటుంది, డౌన్ సైడ్ కూడా ఉంటుంది. మీరే అనుకోండి, గోల్డ్ లేదా రియల్ ఎస్టేట్ లో వరస్ట్ కేస్ సినారియో అంటే వాల్యూ స్లైట్లీ డ్రాప్ అవుతుంది. కానీ ఈక్విటీలో మిస్టేక్ చేస్తే పోర్ట్ఫోలియో 40 to 50% తగ్గిపోవచ్చు. అందుకే డైరెక్ట్ గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందు రిస్క్ మిటిగేట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక బెటర్ ఎంట్రీ పాయింట్ గా వర్క్ చేస్తాయి. ఒక డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ లేదా హైబ్రిడ్ ఫండ్ తీసుకుంటే మీకు అందే బెనిఫిట్స్ ప్రొఫెషనల్ గా ఫండ్ మేనేజర్ చేస్తారు. స్టాక్స్ లో ప్రాపర్ డైవర్సిఫికేషన్ ఉంటుంది. డౌన్ సైడ్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ఇన్వెస్టింగ్ లో డిసిప్లిన్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. సో ఇండివిజువల్ స్టాక్స్ గురించి తెలియకుండా కూడా మీకు రెడీమేడ్ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ దొరుకుతుంది. ఏఎంసి లేదా మ్యూచువల్ ఫండ్ కంపెనీ క్లోజ్ అయితే నా మనీ ఎక్కడికి పోతుంది? ఇది చాలా మంది కలిగే మోస్ట్ కామన్ ఫియర్. మీరు అనొచ్చు, బాలా గారు ఎస్ఐపి చేయండి అన్నారు, బట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏదైనా బ్యాంక్రప్ట్ అయితే, స్కామ్ అయితే అప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ ఏంటి? అలాంటి డౌట్ మన ఇండియాలో చాలా కామన్. ఎందుకంటే 90s ఇంకా ఎర్లీ 2000 లో చాలా మంది చిట్ ఫండ్ స్కామ్స్ లో అమౌంట్ పెట్టి కోల్పోయారు. ఇలా అన్రెగ్యులేటెడ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ సేవింగ్స్ పోతాయి. బట్ మ్యూచువల్ ఫండ్ సిస్టమ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్స్ హైలీ ప్రొటెక్టెడ్. దీని స్ట్రక్చర్ ఏంటంటే, ఒక మ్యూచువల్ ఫండ్ లో మీరు అమౌంట్ వేస్తే అది 2 లెవెల్స్ లో మేనేజ్ చేస్తారు. సెబీ రిజిస్టర్డ్ ట్రస్ట్ ఇది మన ఫండ్స్ ని ఓన్ చేస్తుంది. ఏఎంసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇది ఫండ్స్ ని మేనేజ్ చేయడం మాత్రమే చేస్తుంది, ఓనర్షిప్ ఉండదు. ఏఎంసి డెసిషన్ తీసుకుంటుంది, లైక్ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్స్ లో కొనాలి, ఏ స్టాక్స్ సెల్ చేయాలి. కానీ యాక్చువల్ గా స్టాక్స్ ని ఏఎంసి ఓన్ చేయదు. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఫండ్ నేమ్ లో ఉంటాయి. బట్ ఓనర్షిప్ మాత్రం ట్రస్ట్ ప్లస్ కస్టోడియన్ సిస్టమ్ లో ఉంటుంది. అండ్ స్టాక్స్, బాండ్స్ అనే కస్టోడియన్ అనే థర్డ్ పార్టీ కంపెనీ దగ్గర సేఫ్ గా ఉంటాయి. సపోజ్ మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో హెచ్ఐఎల్, కాల్గేట్ లాంటి కంపెనీస్ లో స్టాక్స్ కొన్నారని అజ్యూమ్ చేద్దాం. నో ఏఎంసి ఎగ్జాంపుల్ తీసుకుందాం. XYZ ఏఎంసి ఈ స్కీమ్ మేనేజ్ చేస్తుంది అనుకుందాం. నో XYZ ఏఎంసి సడన్ గా బ్యాంక్రప్ట్ అయిపోయింది.
స్కేరీ కదా. బట్ యాక్చువల్ గా మీ యూనిట్స్ కి వాల్యూ డిసైడ్ చేయడంలో XYZMC రోల్ లేదు. మీ యూనిట్స్ కి వాల్యూ డిసైడ్ చేసేది ఆ కంపెనీ షేర్ వాల్యూ, HAL, కాల్గేట్ లాంటి స్టాక్ ప్రైస్. అండ్ ఈ స్టాక్స్ కస్టోడియన్ దగ్గర సేఫ్ గా ఉంటాయి. ఏఎంసీకి ఓనర్షిప్ లేదు. సో ఏఎంసీ క్లోజ్ అయితే కూడా మీ యూనిట్స్ కి వాల్యూ సేమ్ గానే ఉంటుంది. అఫ్ కోర్స్ టెంపరీగా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. రీప్లేస్మెంట్ ఏఎంసీ అపాయింట్ చేయడానికి 1 to 2 months టైం పట్టొచ్చు. బట్ మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గానే ఉంటాయి. ఇక్కడ నో లాస్, నో డెప్త్. స్టాక్స్ అయిన కంపెనీస్ దగ్గరే ఉంటాయి. సో యువర్ మనీ ఈజ్ నాట్ ఎట్ రిస్క్. దట్స్ ద పవర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేటరీ ప్రొటెక్షన్. నెక్స్ట్ చూద్దాం మ్యూచువల్ ఫండ్స్ టైప్స్ ఏంటి. ఈక్విటీ ఫండ్, డెబ్ట్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్ అంటే ఏంటి. చాలా మందికి డౌట్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్ అంటే ఈక్విటీ ఫండ్ నే కదా అని. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో చాలా రకాల కేటగిరీస్ లో ఉంటాయి అండ్ అందరికి సేమ్ ఫండ్ సూటబుల్ కాదు. ఫస్ట్ ఈక్విటీ ఫండ్స్ డిస్కస్ చేద్దాం. ఈక్విటీ అంటే స్టాక్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే కంపెనీస్ లో షేర్ కొన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్ లో కూడా రిస్క్ లెవెల్ బట్టి చాలా సబ్ కేటగిరీస్ ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్, వెరీ స్టేబుల్ కంపెనీస్, సేఫ్ కేటగిరీ. Large and mid cap, slightly more risk, more returns. Mid cap, medium size companies, higher risk, higher returns. Small cap, చిన్న కంపెనీస్, చాలా వాలటైల్ అండ్ రిస్కీ. సెక్టార్ ఆర్ థిమాటిక్ ఫండ్స్, ఓన్లీ వన్ సెక్టార్ లైక్ ఫార్మా, ఐటీలో ఇన్వెస్ట్ చేస్తాయి. సెక్టార్ పెర్ఫార్మ్ అయితే రిటర్న్ సూపర్ వస్తాయి, లేకపోతే ఫ్లాప్. నెక్స్ట్ స్టైల్ బేస్డ్ ఫండ్స్. ఇక్కడ వాల్యూ ఫండ్స్, అండర్ వాల్యూడ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫోకస్డ్ ఫండ్స్, వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాంట్రా ఫండ్స్, మార్కెట్ ట్రెండ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ ఫండ్స్, ఈ ఫండ్స్ లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్ని సైజ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫుల్లీ డైవర్సిఫైడ్. నెక్స్ట్ ట్యాక్స్ సేవర్ ఫండ్స్, ELSS, 3 years లాక్ ఇన్ ఉంటుంది. బట్ సెక్షన్ 80C ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ఈక్విటీ ఫండ్స్ లోనే వాస్ట్ యూనివర్స్ ఉంది. చూస్ చేయాలి బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ అపెటైట్. డెప్త్ ఫండ్స్ అంటే స్టాక్స్ కాదు, లోన్స్ ఆర్ బాండ్స్ లాంటి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఓవర్ నైట్ ఫండ్స్, ఓన్లీ 1 day ఇన్స్ట్రుమెంట్స్. లిక్విడ్ ఫండ్స్, వెరీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఫండ్స్, డ్యూరేషన్ బట్టి క్లాసిఫై చేస్తారు. డెప్త్ ఫండ్స్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కి సూటబుల్. బట్ రిటైల్ ఇన్వెస్టర్స్ కి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, క్లారిటీ తక్కువ ఉంటుంది. సో అవాయిడ్ అన్లెస్ యూ అండర్స్టాండ్ డ్యూరేషన్ లాజిక్. నెక్స్ట్ హైబ్రిడ్ అంటే మిక్స్. సమ్ మనీ ఈక్విటీలో ఉంటుంది, సమ్ మనీ డెప్త్ లో, కొన్ని కేసెస్ లో గోల్డ్ ఆర్ రీట్స్ లో కూడా ఉంటాయి. ఇవి మోడరేట్ ఇన్వెస్టర్స్ కి సూట్ అవుతాయి. బట్ డౌన్ సైడ్ ఏంటంటే ఫీజ్ ఎక్కువ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ సమ్ టైమ్స్ డల్ కూడా ఉంటుంది. స్టిల్ లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డింగ్ కి హైబ్రిడ్ ఫండ్స్ డీసెంట్ చాయిస్ ఇఫ్ యూ వాంట్ స్టే టెన్షన్ ఫ్రీ. నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్స్, యాక్టివ్ ఫండ్స్, ఇంకా ETFs. వీటి మధ్యన వ్యత్యాసం ఏంటి? ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమాజిన్ 2 కార్స్ ఉన్నాయి అనుకుందాం. కార్ X అండ్ కార్ Y. కార్ X డ్రైవర్ ఉన్న కార్, అది యాక్టివ్ ఫండ్ అనుకుందాం. కార్ Y డ్రైవర్ లేకుండా సెల్ఫ్ డ్రైవ్ అయ్యే కార్, దాన్నే ప్యాసివ్ ఫండ్ ఆర్ ఇండెక్స్ ఫండ్ అనుకుందాం. డ్రైవర్ ఉన్న కార్ లో పెర్ఫార్మెన్స్ డిపెండ్స్ ఆన్ డ్రైవర్ స్కిల్. అదే డ్రైవర్ లెస్ కార్ లో పెర్ఫార్మెన్స్ డిపెండ్స్ ఆన్ సిస్టమ్ అల్గరిథం. సో యాక్టివ్ ఫండ్ అంటే ఫండ్ మేనేజర్ స్టాక్స్ ని పిక్ చేస్తారు. పెర్ఫార్మెన్స్ ఇస్ బేస్డ్ ఆన్ స్కిల్ అండ్ స్ట్రాటజీ. అదే ఇండెక్స్ ఫండ్ లేదా ప్యాసివ్ ఫండ్ అంటే ఫండ్ మేనేజర్ యాక్టివ్లీ పిక్ చేయరు. ఇది జస్ట్ కాపీస్ అండ్ ఇండెక్స్ లైక్ నిఫ్టీ 50 ఆర్ సెన్సెక్స్. సో మార్కెట్ పెరిగితే ఫండ్ కూడా పెరుగుతుంది, మార్కెట్ పడితే ఫండ్ కూడా పడిపోతుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మీరు మార్కెట్ కంటే తక్కువ రిటర్న్స్ కూడా ఎర్న్ చేయరు, బట్ మార్కెట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ కూడా రావు. అదే ట్రేడ్ ఆఫ్. మీ గోల్ ఏంటి అనేది క్లియర్ ఉంటే సెలెక్షన్ ఈజీ అవుతుంది. మార్కెట్ బీటింగ్ రిటర్న్స్ కావాలంటే యాక్టివ్ ఫండ్ తీసుకోండి, బట్ రిస్క్ ఉంటుంది. మార్కెట్ లైక్ కన్సిస్టెంట్ రిటర్న్స్ చాలు అంటే ఇండెక్స్ ఫండ్ ఇస్ ద బెటర్ చాయిస్. నౌ కమింగ్ టు ETFs, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ETFs కూడా ఇండెక్స్ ఫండ్ లానే ఇండెక్సెస్ ని ట్రాక్ చేస్తాయి. బట్ మీకు డీమ్యాట్ అకౌంట్ అవసరం ఉంటుంది. ETFs ని స్టాక్స్ లా రియల్ టైమ్ లో మార్కెట్ అవర్స్ లోనే బై అండ్ సెల్ చేయొచ్చు. సో ఫ్రీక్వెంట్ ట్రాకింగ్, ఫ్లెక్సిబిలిటీ ఇష్టం అంటే ETF ఈస్ ద బెటర్ చాయిస్. బట్ SIP చేసి రిలాక్స్ కావాలి లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం అయితే ఇండెక్స్ ఫండ్ ఇస్ ద బెటర్. సో క్విక్ గా సమ్మరీ చూద్దాం. యాక్టివ్ ఫండ్ రిస్క్ ఉంది, రిటర్న్స్ డిపెండ్స్ ఆన్ ఫండ్ మేనేజర్ స్కిల్. ఇండెక్స్ ఫండ్ లో కాస్ట్, మార్కెట్ యావరేజ్ రిటర్న్స్ వస్తాయి. ETF ఇండెక్స్ ఫండ్ లాగే బట్ రియల్ టైమ్ లో బై అండ్ సెల్ చేయొచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్ జనరల్ బిగినర్స్ కి చాలా బెస్ట్. ప్లస్ డిసిప్లిన్ ప్లస్ ఎక్స్పర్ట్ మేనేజ్మెంట్ వస్తుంది. నెక్స్ట్ SIP ఇంకా లంసమ్ ఏది బెటర్ ఆప్షన్? రీసెంట్ డేస్ లో చాలా మంది ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్పారు మార్కెట్ డౌన్ అయింది, SIP కూడా రెడ్ లో ఉంది, అప్పుడే లంసమ్ వేసుంటే బాగుండేది అని. బట్ అదొక మేజర్ మిస్టేక్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. SIP అంటే డిసిప్లిన్ ప్లస్ కాస్ట్ యావరేజింగ్ పవర్ కలిసిన ఒక స్మార్ట్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ. మీరు ప్రతి నెల 2000 రూపాయలు SIP చేస్తే మార్కెట్ ఎక్స్పెన్సివ్ ఉంటే తక్కువ యూనిట్స్ వస్తాయి. అదే మార్కెట్ చీప్ ఉంటే మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఆటోమేటికల్ గా మీరు లోయర్ యావరేజ్ ప్రైస్ లో అక్యుములేట్ చేస్తారు. సో ఇది ఎక్కడికి దారి చేస్తుంది? లాంగ్ టర్మ్ లో మార్కెట్ రికవర్ అయ్యే టైం వచ్చాక మీరు అక్యుములేట్ చేసిన చీప్ యూనిట్స్ కి హైయర్ రిటర్న్స్ వస్తాయి. సో డోంట్ ట్రై టు టైమ్ ద మార్కెట్.
ఎస్ఐపి ఆ వర్క్ ని టైంతో పాటు ఆటోమేటిక్ గా కంప్లీట్ చేస్తుంది. కానీ స్పెసిఫిక్ గోల్ ఉండే సిచ్యువేషన్స్ లో ఎగ్జాంపుల్ గోల్ జస్ట్ 3 to 4 months లో ఉందంటే, మార్కెట్ లోలో కూడా ఉందంటే లంసమ్ ఇస్ ద బెటర్ ఆప్షన్. కానీ చాలా మంది రెగ్యులర్ ఇన్వెస్టర్స్ కోసం ఎస్ఐపి సేఫ్ గానే ఉంటుంది, ఎస్ఐపి ఈజీగానే ఉంటుంది, ఎస్ఐపి పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. మార్కెట్ లో పర్ఫెక్ట్ టైం ని వెయిట్ చేయడం అంటే హైదరాబాద్ లో స్నోఫాల్ కోసం వెయిట్ చేయడం లాంటిది. ఎస్ఐపి ఆల్రెడీ డస్ ద టైమింగ్ ఫర్ యూ. నెక్స్ట్, లో ఎన్ఏవి బెటర్ అంటే నిజమా? లెట్స్ టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఫండ్ ఎక్స్ ఎన్ఏవి 20 రూపీస్ అనుకుందాం, ఫండ్ వై ఎన్ఏవి 500 రూపీస్ అనుకుందాం. మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 1000 రూపీస్. సో ఫండ్ ఎక్స్ లో మీరు 50 యూనిట్స్ తీసుకుంటారు, అదే ఫండ్ వై లో 2 యూనిట్స్ మాత్రమే వస్తాయి. సో ఏది బెటర్ అనిపిస్తుంది? మీలో చాలా మంది అనుకుంటారు మోర్ యూనిట్స్ ఇస్ ఈక్వల్ టు మోర్ రిటర్న్స్. దట్స్ రాంగ్. కరెక్ట్ లాజిక్ ఏంటంటే రిటర్న్స్ డిసైడ్స్ పెర్ఫార్మెన్స్, నాట్ ఎన్ఏవి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ 500 ఎన్ఏవి ఫండ్ గివ్స్ 20% రిటర్న్, 1000 becomes 1200. అదే 10 రూపీస్ ఎన్ఏవి ఫండ్ గివ్స్ 10% రిటర్న్, 1000 becomes 1100 రూపీస్. సో ఎన్ఏవి అంత ఇంపార్టెంట్ కాదు. మరి ఏది ఇంపార్టెంట్? ఫండ్ పెర్ఫార్మెన్స్ హిస్టరీ, ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్, కేటగిరీ వైస్ ర్యాంకింగ్, రోలింగ్ రిటర్న్స్, మార్కెట్ ఫేసెస్ లో కన్సిస్టెన్సీ. సో లో ఎన్ఏవి చూసి ఫండ్ ఎంచుకోవడం అంటే బిగ్గెస్ట్ మిస్టేక్. నెక్స్ట్, మ్యూచువల్ ఫండ్ స్కీమ్ చూస్ చేసేటప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి. గ్రోత్ ప్లాన్ రెగ్యులర్, గ్రోత్ ప్లాన్ డైరెక్ట్, డివిడెండ్ ప్లాన్ రెగ్యులర్, డివిడెండ్ ప్లాన్ డైరెక్ట్. చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంటుంది, సేమ్ స్కీమ్ లో ఇలాంటి ఆప్షన్స్ ఏంటి, ఈ 4 లో బెస్ట్ ఆప్షన్ ఏంటి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ స్టెప్ బై స్టెప్. డివిడెండ్ ఆప్షన్ ఇంకా గ్రోత్ ఆప్షన్ ఏది సెలెక్ట్ చేయాలి? అసలు డివిడెండ్ ఆప్షన్ అంటే ఏంటి? ఫండ్ మేనేజర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, ఆ కంపెనీస్ డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడు మీకు క్యాష్ పేఅవుట్ గా వస్తుంది. సౌండ్స్ గుడ్ కదా, బట్ వెయిట్, ఆ డివిడెండ్ మీద ట్యాక్స్ ఇవ్వాలి. 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ లాంటి స్మాల్ పేఅవుట్స్ వస్తే వేస్ట్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ కాంపౌండింగ్ పవర్ తగ్గిపోతుంది. అదే గ్రోత్ ఆప్షన్ అంటే అదే డివిడెండ్ ఫండ్ లో రీఇన్వెస్ట్ అవుతుంది. మీరు డివిడెండ్ రిజర్వ్ చేయరు, డైరెక్ట్ ట్యాక్స్ లేదు, ఫండ్ కార్పస్ కంటిన్యూస్ గా గ్రో అవుతుంది. సో కాంపౌండింగ్ బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి మీకు మంత్లీ క్యాష్ ఫ్లో అవసరం లేకపోతే ఎప్పుడు కూడా గ్రోత్ ఆప్షన్ నే ప్రిఫర్ చేయండి. బెటర్ రిటర్న్స్, ట్యాక్స్ ఎఫిషియన్సీ, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అన్ని ఒకే ప్యాకేజ్ లో వస్తాయి. నెక్స్ట్, రెగ్యులర్ ప్లాన్ ఇంకా డైరెక్ట్ ప్లాన్, వీటి మధ్యన వ్యత్యాసం ఏంటి? రెగ్యులర్ ప్లాన్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఒక అడ్వైజర్, డిస్ట్రిబ్యూటర్ లేక బ్రోకర్ ద్వారా చేస్తారు. ప్రతి ఇయర్ 0.5% నుండి 1% వరకు కమిషన్ వాళ్ళకి వెళ్తుంది. అందుకే ఎన్ఏవి కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది ఎప్పుడు యూస్ఫుల్ అవుతుందంటే మీకు హ్యాండ్ హోల్డింగ్, పేపర్ వర్క్, సపోర్ట్ లేదా ఫోన్ గైడెన్స్ కావాలంటే. అదే డైరెక్ట్ ప్లాన్ అంటే మీరు డైరెక్ట్ గా ఏఎంసీ వెబ్సైట్ లేదా జీరోదా లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ ఉండదు, ఎన్ఏవి ఎక్కువ ఉంటుంది, అంటే లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ బాగా అవుతాయి. ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ ఫర్ టెక్ కంఫర్టబుల్ యూజర్స్ లేదా సెల్ఫ్ లెర్నర్స్. లెట్స్ టేక్ ఏ ఎగ్జాంపుల్. పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ రిటర్న్స్ 18%, డైరెక్ట్ ప్లాన్ రిటర్న్స్ 19%. సేమ్ 2000 ఇన్వెస్ట్ చేస్తే డైరెక్ట్ ప్లాన్ లో ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. సో మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే, ఎక్స్ట్రా సపోర్ట్ అవసరం లేకపోతే ఆల్వేస్ గో ఫర్ డైరెక్ట్ ప్లాన్. హయ్యర్ ప్రాఫిట్స్, లోయర్ కాస్ట్. ఇప్పుడు కామన్ ఇన్వెస్టర్ మిస్టేక్స్ చూద్దాం. మిస్టేక్ 1, చాలా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం. మ్యూచువల్ ఫండ్స్ ఒక్కో స్కీమ్ లోనే ఆల్రెడీ 25 to 80 స్టాక్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి మీరు ఒక్క ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా ఆల్రెడీ డైవర్సిఫైడ్ అయిపోతారు. కానీ మిస్టేక్ ఏంటంటే కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు 8 ఫండ్స్, 10 ఫండ్స్. ఒక వ్యక్తి దగ్గర అయితే 40 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఐ సా ఇట్ మై సెల్ఫ్. ఇమాజిన్ చేయండి, ఒక్కో ఫండ్ లో యావరేజ్ గా 40 స్టాక్స్ ఉంటాయి. అంటే బేసికలీ ఆ పర్సన్ ఎంటైర్ స్టాక్ మార్కెట్ ని ఓన్ చేసినట్టే. దీని రిజల్ట్ ఏంటంటే ఓవర్ డైవర్సిఫికేషన్, కన్విక్షన్ లేదు, ట్రాకింగ్ మిస్ అవుతుంది, రిటర్న్స్ డైల్యూట్ అయిపోతాయి. మరి కరెక్ట్ అప్రోచ్ ఏంటి? చాలా మందికి 2 నుంచి 4 ఫండ్స్ చాలు, మోర్ దాన్ ఎనఫ్. ఒక లార్జ్ క్యాప్ ఆర్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్, ఒక మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ ఫండ్, ఒక హైబ్రిడ్ ఫండ్ అవసరమైతేనే, ఒక ఇంటర్నేషనల్ ఫండ్ ఆప్షనల్ గా. మీ పోర్ట్ఫోలియోని ఫోకస్డ్ గా, క్లీన్ గా, పవర్ఫుల్ గా ఉంచండి. క్లట్టర్డ్ గా, కన్ఫ్యూజన్ గా ఉంచొద్దు. వీటి గురించి ఆల్రెడీ మన ఛానల్లో డీటెయిల్ వీడియోస్ కూడా ఉన్నాయి, టైం ఉన్నప్పుడు వాచ్ చేయండి. మిస్టేక్ 2, రీసెంట్ ట్రెండ్ చూసి ఫండ్ సెలెక్ట్ చేయడం. ఒక ఫండ్ రీసెంట్ గా మంచి పెర్ఫార్మెన్స్ చూపించిందని లేదా ట్రెండింగ్ లో ఉందని అంటే ఇది పెర్ఫెక్ట్ ఫండ్ అనుకోవడం తప్పు. ఎగ్జాంపుల్, స్మాల్ క్యాప్ బూమింగ్ అంటే అందరు కొనేస్తారు. టెక్ ఫండ్ న్యూస్ లో ఉంటేనే వెంటనే ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ లో ఎన్ఎఫ్ఓ అడ్వర్టైజ్మెంట్ వస్తే బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేస్తారు. ఇదంతా రీసెంట్ రిటర్న్స్ లేదా యాడ్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవడం వల్ల జరుగుతుంది. బట్ స్మార్ట్ ఇన్వెస్టర్ అయితే బ్లైండ్ గా ఫాలో కారు. సో ఆల్వేస్ చెక్ చేయండి ఫండ్ ఒక లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్,
ఫండ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రాక్ రికార్డ్, కేటగిరీ లెవెల్లో కన్సిస్టెన్సీ, రోలింగ్ రిటర్న్స్ 1 year, 3 year, 5 year, మార్కెట్ హై అండ్ లో టైమ్స్ లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో. షార్ట్ కట్ ఫాలో చేయొద్దు, ఇన్స్టెంట్ స్ట్రాటజీ ఫాలో చేయండి. టూ మెనీ ఫండ్స్ ఈజ్ ఈక్వల్ టు కన్ఫ్యూజ్డ్ ఇన్వెస్టర్. దీనికి సొల్యూషన్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, FOF. ఇప్పుడు కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఇంకొక స్మార్ట్ సొల్యూషన్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. FOF అంటే ఏంటి? ఇవి మ్యూచువల్ ఫండ్స్ బట్ దే ఇన్వెస్ట్ ఇన్ అదర్ మ్యూచువల్ ఫండ్స్. లెట్స్ సే మీరు 200 ఈక్విటీ ఫండ్స్ మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి. ఏ గుడ్ FOF టాప్ 3 to 6% సెలెక్ట్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? మీ రీసెర్చ్ టైం సేవ్ అవుతుంది, డైవర్సిఫికేషన్ ప్లస్ ఎక్స్పర్ట్ సెలెక్షన్ రెండు వస్తాయి. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్, FOF ఒక ఎక్స్పెన్స్ రేషియో కూడా చెక్ చేయాలి, కాస్ట్ ఎఫిషియెంట్ గా ఉందో లేదో. సో ఎన్ని ఫండ్స్ ఉంటే చాలు. చాలా మందికి ఒక ఎజంప్షన్ ఉంటుంది, మోర్ ఫండ్స్ ఇస్ ఈక్వల్ టు మోర్ డైవర్సిఫికేషన్ ఇస్ ఈక్వల్ టు బెటర్ సేఫ్టీ అని. బట్ అది కరెక్ట్ లాజిక్ కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ లోనే ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ అవుతారు 20 నుండి 100 స్టాక్స్ లో. అంటే మీ దగ్గర 3 to 4 ఫండ్స్ ఉన్నా యు ఆర్ ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ టు 100 to 200 స్టాక్స్. సో మోస్ట్ ఇన్వెస్టర్స్ కోసం 2 to 4 ఫండ్స్ మాత్రమే చాలు. సో టూ మెనీ ఫండ్స్ ఉండడం వల్ల సేమ్ స్టాక్స్ రిపీట్ అవుతాయి, డూప్లికేషన్, ట్రాకింగ్ చేయడం హెడేక్ అవుతుంది. ఓవర్ డైవర్సిఫికేషన్ వల్ల రిటర్న్స్ డైల్యూట్ అయిపోతాయి. మీ రిస్క్ అపెటైట్, మీ గోల్స్ బట్టి రైట్ ఫండ్ సెలెక్షన్ చేయాలి, రాండమ్ గా ఎక్కువ పెట్టడం కాదు. ఇంకో విషయం, వేరే వాళ్ళ పోర్ట్ఫోలియోని బ్లైండ్ గా కాపీ చేయొద్దు. ఇన్స్టెడ్ మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించండి, నా లైఫ్ గోల్స్ ఏంటి? ఆ గోల్ రీచ్ అవడానికి ఎంత టైం ఉంది? మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ని టాలరేట్ చేయగలనా? ఆ క్లారిటీ వచ్చాకే మీరు రైట్ ఫండ్ టైప్ ని సెలెక్ట్ చేయాలి. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లార్జ్ క్యాప్ ఆర్ ఇండెక్స్ ఫండ్, లో రిస్క్ స్టేబుల్ రిటర్న్ లాంగ్ టర్మ్ పీస్ ఆఫ్ మైండ్ కోసం. మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ ఫండ్స్, హై రిస్క్ బట్ హై రివార్డ్ పాసిబిలిటీస్ ఉన్నవి. హైబ్రిడ్ ఫండ్స్, ఇది డెప్త్ ప్లస్ ఈక్విటీ మిక్స్, బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్స్ కోసం. గోల్డ్ ఫండ్స్, ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్, వెల్త్ ప్రిజర్వేషన్ కోసం. ఇది మీ కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియో కావాలి, నాట్ ఏ కాపీ పేస్ట్ స్ట్రాటజీ. ఏఎంసీ స్కామ్ చేస్తే ఏంటి? NFOs అంటే హైపా? ఫండ్ హౌసెస్ ఏం ట్రిక్స్ చేస్తున్నారు? ఇప్పటి వరకు మనం మ్యూచువల్ ఫండ్స్ ని కాన్సెప్చువల్లీ చాలా డీప్ గా చూసాం. బట్ లెట్స్ నాట్ ఇగ్నోర్ ద డార్క్ సైడ్. ఫండ్ హౌసెస్ చేసే మ్యానిపులేషన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. యాక్చువల్ గా ఫండ్ హౌసెస్ కి ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి? ఫండ్ మంచిగా పెర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల కాదు. ఫండ్ హౌసెస్ ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి అంటే వెన్ మోర్ ఇన్వెస్టర్స్ స్కీమ్ లో అమౌంట్ పెట్టినప్పుడు. దట్స్ వెన్ దే ఎర్న్ మేనేజ్మెంట్ ఫీ. సో పెర్ఫార్మెన్స్ ఫ్లాప్ అయినా సరే ఒక కొత్త స్కీమ్ NFO, న్యూ ఫండ్ ఆఫర్ లాంచ్ చేయడంతో మళ్ళీ హైప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. NFO అంటే మ్యూచువల్ ఫండ్స్ లో IPO లాంటి ట్రాప్. ఓల్డ్ ఫండ్ ఫ్లాప్ అయినా అది సైలెంట్ గా క్లోజ్ చేసి సేమ్ కేటగిరీలో కొత్త ఫండ్ ని లాంచ్ చేస్తారు. కొత్త ఫండ్ కి కొత్త ఫండ్ మేనేజర్ పెడతారు, హైప్ బిల్డ్ చేయడం కూడా ట్రై చేస్తారు, లైక్ రీల్స్, ట్వీట్స్, PR యాడ్స్ ఎక్సెట్రా. ఇందులో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్స్ కూడా కమిషన్ ఎక్కువ ఉంటాయి, ఫండ్ హౌసెస్ కి ప్రాఫిట్స్ చాలా ఉంటాయి. సో NFO అంటే ఫ్రెష్ ఆపర్చునిటీ కాదు, ఇట్స్ మార్కెటింగ్ డ్రామా ఇన్ మెనీ కేసెస్. సమ్ ఫండ్ హౌసెస్ చేసే ట్రిక్స్ ఏంటో చూద్దాం. చాలా స్కీమ్స్ లాంచ్ చేస్తారు, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్. అలా కాకుండా సేమ్ కేటగిరీలో మల్టిపుల్ స్కీమ్స్ లాంచ్ చేస్తారు. రెగ్యులర్ గా స్కీమ్స్ క్లోజ్ చేయడం, కొత్త స్కీమ్స్ లాంచ్ చేయడం. ప్యూర్ ఫండ్ మేనేజ్మెంట్ కాకుండా ఫండ్ కలెక్షన్ మోడ్ లో యాక్టివ్ గా ఉంటారు. ఇలాంటి ఫండ్ హౌసెస్ ని అవాయిడ్ చేయాలి. ట్రాక్ చేయండి, ఏఎంసీ దగ్గర ఎంత స్కీమ్స్ ఉన్నాయి, రెగ్యులర్ గా స్కీమ్ క్లోజ్ చేశారు ఆ రికార్డ్ లేదా, ఓవర్ అగ్రెసివ్ మార్కెటింగ్ చేస్తున్నారా? మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్ అంటే చాలా పవర్ఫుల్, బట్ చూస్ ద ఫండ్ హౌస్ వైస్లీ. ఫండ్ ని సెలెక్ట్ చేయడం అంటే ఓన్లీ NAV చూడటం కాదు, ఏఎంసీ రికార్డ్, ఫండ్ మేనేజర్ కన్సిస్టెన్సీ, ట్రాన్స్పరెన్సీ అన్ని ఇంపార్టెంట్. నెక్స్ట్ PMS, మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ కేసెస్. అసలు వీటి మధ్యన డిఫరెన్స్ ఏంటి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ విత్ 4 కీ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఫ్యాక్టర్ కస్టమైజేషన్. మ్యూచువల్ ఫండ్ అందరికీ ఒకటే బాస్కెట్ ఉంటుంది, మీకోసం ప్రత్యేకంగా ఏమీ కాదు. స్మాల్ కేస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిమిలర్ స్టాక్స్ బాస్కెట్ అందరికీ ఉంటుంది. PMS ఫుల్లీ కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియో, మీ గోల్స్, ఇన్కమ్, రిస్క్ కి టైలర్ మేడ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఎంట్రీ బ్యారియర్. మ్యూచువల్ ఫండ్స్ 500 లేదా 1000 రూపీస్ SIP తో ఈజీగా స్టార్ట్ చేయవచ్చు. స్మాల్ కేసెస్ వెరీ లో మినిమం స్టార్టింగ్ 2000 to 5000 లో ఇన్వెస్ట్ చేయొచ్చు. PMS మినిమం 50 lakhs కావాలి, ఊహించలేని హైయర్ ఎంట్రీ బ్యారియర్ ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్ హోల్డింగ్ అండ్ సపోర్ట్. మ్యూచువల్ ఫండ్ పర్సనల్ గైడెన్స్ ఉండదు, ఫండ్ మేనేజర్ మీతో మాట్లాడు. స్మాల్ కేసెస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, నో ఎక్స్పర్ట్ సపోర్ట్. కానీ PMS డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ పోర్ట్ఫోలియో మేనేజర్, ఫుల్ హ్యాండ్లింగ్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఐడియల్ ఫర్ హోమ్. మ్యూచువల్ ఫండ్స్ పర్ఫెక్ట్ ఫర్ బిగినర్స్. మీకు లో రిస్క్ డిసిప్లిన్ ఇన్వెస్టింగ్ ఇష్టమైతే ఇది బెస్ట్. స్మాల్ కేసెస్ మీరు సెమీ యాక్టివ్ గా మార్కెట్ ని ఫాలో చేస్తే, కంట్రోల్ కొంచెం కావాలంటే ఇది మీకోసమే. నెక్స్ట్ PMS మీరు హై నెట్ వర్త్ ఇండివిజువల్ అయితే, కస్టమ్ ప్లాన్స్, ప్రీమియం సర్వీస్ కావాలంటే PMS ఇస్ ఫర్ యూ. సో మీ క్యాపిటల్, ఎక్స్పీరియన్స్ అండ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బట్టి
మ్యూచువల్ ఫండ్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ ఇఫ్ మీరు సింపుల్ ఇన్వెస్టింగ్ కావాలంటే విత్ లో కాస్ట్, మీరు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ మీద ట్రస్ట్ పెట్టగలిగితే, మీరు డైలీ ట్రాకింగ్ టెన్షన్ లేకుండా పీస్ఫుల్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పిఎంఎస్ సూట్స్ యూ ఓన్లీ ఇఫ్ మీకు ప్రీమియం పోర్ట్ఫోలియో సర్వీస్ అవసరం ఉంటే, మీ దగ్గర 50 lakhs ప్లస్ క్యాపిటల్ ఆల్రెడీ రెడీగా ఉంటే, మీరు ఫండ్ మేనేజర్ తో డైరెక్ట్ కమ్యూనికేషన్ వాల్యూ చేస్తే, స్మాల్ కేసెస్ మీరు థీమ్ బేస్డ్ పిక్స్ చేయాలనుకుంటే మరియు మార్కెట్ ని సెమీ యాక్టివ్ గా ఫాలో చేయగలిగితే ఇది పర్ఫెక్ట్ చాయిస్. నెక్స్ట్, వేర్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏవి? పర్సనల్లీ నేను రికమెండ్ చేస్తాను జీరోదా కాయిన్, అప్స్టాక్స్ లేదా ఇంకైనా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్స్. వై జీరోదా ఆర్ అప్స్టాక్స్? ఫ్రీ డిమాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్ పై ఎలాంటి కమిషన్ లేదు, డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు మిడిల్ మ్యాన్ లేకుండా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం పర్ఫెక్ట్. స్టాక్స్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ రెండు సేమ్ ప్లాట్ఫామ్ లోనే మేనేజ్ చేయొచ్చు. పర్సనల్లీ జీరోదాని నేను ఆల్మోస్ట్ 10 years గా యూస్ చేస్తున్నాను. అప్స్టాక్స్ ని కూడా రీసెంట్ ఇయర్స్ గా కన్సిస్టెంట్ గా యూస్ చేస్తున్నా. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయిన నాకైతే ఏ ఇష్యూస్ రాలేదు. ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ టాప్ కామెంట్ లో లింక్స్ పెట్టాను, ట్రై చేయాలనుకుంటే చెక్ దెమ్ అవుట్. చివరిగా ఒక చిన్న బట్ పవర్ఫుల్ మాట, మార్కెట్ ని టైం చేయాలనే ట్రై చేయొద్దు, అది చాలా మందికి వర్కౌట్ అవ్వదు. మీ ఎస్ఐపిస్ ని రెగ్యులర్ గా కంటిన్యూ చేయండి ఈవెన్ వెన్ మార్కెట్ డౌన్ లో ఉన్నా. మ్యూచువల్ ఫండ్స్ ని వెల్త్ బిల్డ్ చేయడానికి యూస్ చేయండి, గ్యాంబ్లింగ్ చేయడం కాదు. ఇయర్ కి ఒకసారి అయినా పోర్ట్ఫోలియో రివ్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. హైప్ కోసం ఫాలో అవ్వకండి, ప్రాసెస్ కోసం ఫాలో అవ్వండి. అండ్ జస్ట్ రిమెంబర్, మ్యూచువల్ ఫండ్ లో గోల్ ఏంటి? బెస్ట్ ఫండ్ పిక్ చేయడం కాదు. రియల్ గోల్ ఏంటంటే రైట్ ఫండ్, రైట్ గోల్ కోసం రైట్ టైంలో స్టార్ట్ చేసి కన్సిస్టెంట్లీ స్టిక్ అవడం. అలా చేస్తేనే నిజమైన వెల్త్ బిల్డ్ అవుతుంది. ఈ వీడియో మీ ఫైనాన్షియల్ లైఫ్ కి హెల్ప్ అయిందని ఫీల్ అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి ఈ వీడియో సేవ్ చేయండి ఫ్యూచర్ లో రీవిజిట్ చేయడానికి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ లో టైప్ చేయండి, నేను పర్సనల్లీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. డిస్క్రిప్షన్ మరియు టాప్ కామెంట్ లో యూస్ఫుల్ లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. మనమందరం కలిసి ఫైనాన్షియల్ గా గ్రో అవుదాం. మీ బాలా సైనింగ్ ఆఫ్.